మీ యూట్యూబ్ ఛానల్ ఇలా ఉంటే మాత్రం ఎప్పటికీ అస్సలు మానిటైజేషన్ అయితే అస్సలు అవ్వదండి. బీ కేర్ఫుల్. మీరు రోజు వీడియోలు పెడుతున్నారు కానీ వ్యూస్ కూడా వస్తున్నాయి, కానీ మానిటైజేషన్ మాత్రం రావట్లేదు. అయితే ఈ వీడియో మీకోసమే అండి. 2026లో యూట్యూబ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయండి. మీ ఛానల్లో ఈ మిస్టేక్స్ ఉంటే మాత్రం ఎన్ని వీడియోలు పెట్టినా ఎన్ని షార్ట్స్ చేసినా కూడా మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఇంకా ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు నీట్గా చూసేయండి. సో చాలామంది క్రియేటర్స్ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు యూస్ వస్తే చాలు అని, కానీ మానిటైజేషన్ వస్తుంది అని చాలామంది యూస్ వస్తే మానిటైజేషన్ ఖచ్చితంగా వస్తుందని అనుకుంటారు. కానీ 2026లో యూట్యూబ్ చూసేది యూస్ కాదండి, మీ కంటెంట్ క్వాలిటీ, మీ ఛానల్ జెన్యున్గా ఉందా లేదా, మీ వీడియోస్ ఒరిజినల్గా ఉన్నాయా లేదా, వ్యూవర్స్కి వాల్యూ ఇస్తున్నారా లేదా, ఇవే ముఖ్యమైన విషయాలండి, ఇంపార్టెంట్వి. ఇప్పుడు మానిటైజేషన్ రాకుండా చేసే టాప్ మిస్టేక్స్ గురించి చెప్తాను. ఇంకా ఇతరుల వీడియోస్ని డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసి ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మూవీ క్లిప్స్ కానీ, టీవీ క్లిప్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్టాక్ వీడియోస్, ఇలా సో మెనీ క్లిప్స్ కానీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వీటిని కట్ చేసి అప్లోడ్ చేసి మానిటైజేషన్ రావడం చాలా కష్టం అవుతుందండి. ఇలా చేస్తే మాత్రం యూట్యూబ్ ఇప్పుడు ఏఐ ద్వారా ఒరిజినల్ కంటెంట్ కాదా అవునా అని కూడా సులభంగా గుర్తిస్తుంది. మీ వాయిస్, మీ ఎక్స్ప్లనేషన్, మీ క్రియేటివిటీ చాలా వరకు ఇందులో ఉండాలి వీడియోలో. లేకపోతే మాత్రం మానిటైజేషన్ రివ్యూలో రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏఐ వాయిస్ మాత్రమే వాడండి, తప్పు కాదండి ఏఐ వాయిస్ వాడడం. కానీ కేవలం ఏఐ వాయిస్, ర్యాండమ్ జస్ట్ ఇమేజెస్తో వీడియో చేస్తే మాత్రం ఎప్పటికీ యూట్యూబ్ దాన్ని లో వాల్యూ కంటెంట్గానే చూస్తుంది. కాబట్టి మీ పర్సనల్ టచ్ కూడా చాలా వరకు ఉండాలి. మీ ఓన్ ఎడిటింగ్, మీ ఓన్ వాయిస్, మీ ఓన్ వీడియో, ఇవి ఉంటేనే చాలా స్ట్రాంగ్గా మీ ఛానల్ అయితే ఉంటుంది కూడా. ఇంకా థంబ్నెయిల్లో ఒకటి, వీడియోలో ఇంకొకటి, ఇలా చేస్తే మాత్రం మొదట్లో వ్యూస్ రావచ్చు, కానీ ఆడియన్స్ ట్రస్ట్ నమ్మరండి. థంబ్నెయిల్లో షాకింగ్గా ఏదో కంటెంట్ పెట్టవసరం లేదు, వాచ్ టైం తగ్గుతుంది. ఇంక ఇలా చేస్తే యూట్యూబ్ అల్గారిథం కూడా మీ ఛానల్ని పుష్ చేయడం తగ్గిస్తుంది. అందుకే థంబ్నెయిల్ అండ్ టైటిల్ ఎప్పుడు నిజాయితీగానే ఉండాలి. ఇంకా కాపీరైట్ కంటెంట్ అంటారా, కాపీరైట్ మ్యూజిక్, మూవీ సీన్స్, టీవీ కంటెంట్, ఇలా పర్మిషన్ లేకుండా వాడితే కాపీరైట్ క్లైమ్స్ వస్తాయండి. కొన్నిసార్లు మానిటైజేషన్ కూడా పూర్తిగా డిజేబుల్ కూడా కావచ్చు, ఇంకా పర్మనెంట్గా ఇంకా యూట్యూబ్ ఛానలే డిలీట్ కావచ్చు అండి. కాబట్టి కాపీరైట్ ఫ్రీ రీసోర్సెస్ మాత్రమే వాడండి. ఇంకా స్పామ్ అప్లోడ్స్ ఉంటాయండి కొన్ని, అయితే రోజుకు 10 వీడియోస్ అప్లోడ్ చేస్తే సక్సెస్ వస్తుందని అనుకోవద్దండి. మీరైతే 10 కానీ 15 కానీ చేస్తుంటారు. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమండి. ఒక మంచి వీడియో, ఒక వారంలో ఒక్క మంచి వీడియో పెట్టినా చాలండి. 10 వీక్స్ డైలీ వీడియోస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కటి మంచిగా ఉంటే మాత్రం దానికంటే చాలా పవర్ఫుల్ ఏది ఉండదు. ఆడియన్స్కి వాల్యూ ఇచ్చే కంటెంట్ క్రియేట్ చేయండి. ఇతరుల ఛానల్ చూసి అదే కంటెంట్, అదే స్టైల్లో, అదే స్క్రిప్ట్ కాపీ చేయడం, ఇది లాంగ్ టర్మ్లో అస్సలు పనిచేయదండి. యూట్యూబ్ ఒరిజినల్ క్రియేటర్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. మీ యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోండి. ఇంకా మీకు నచ్చిన విధంగా మీకు దేని మీద స్కిల్స్ ఉన్నాయో